కృష్ణమ్మ యాక్టెడ్ బై సత్యదేవ్. ఈ మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే పర్వాలేదు, యావరేజ్ అంటే బాగుంది. కొన్ని మూవీ అంటే ఈ మూవీ కూడా చిన్న మూవీనే, పెద్ద మూవీ ఏం లేదు, జస్ట్ 2 hours 18 minutes అయితే ఉంది. మూవీ చూస్తున్నంతసేపు ఓకే, ఒక డ్రామా కమర్షియల్ మూవీ ఓకే అలా వెళ్తూ ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తుంది అని అయితే చెప్పచ్చు. స్టార్టింగ్లో ఒక పాయింట్తో అయితే స్టార్ట్ చేస్తారు, స్టోరీ అనేది స్టార్టింగ్లో ఒక పాయింట్తో స్టార్ట్ చేస్తారు. అదే స్టోరీతో ఆ పాయింట్ని పట్టుకొని కథ మొత్తం ఒక 2 hours కథను అయితే తీసుకెళ్తారు. అక్కడ మనకి ఏ బోర్ కొట్టదు, ల్యాగ్ అనే ఫీలింగ్ కూడా రాదు. కాకపోతే ఏదో అలా వెళ్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాము. మరీ హైప్ ఇచ్చే సీన్స్ అయితే అంత సీన్స్ అయితే లేవు, హైప్ ఇచ్చే సీన్స్ అంత ఎక్కువ లేవు. జస్ట్ ఉన్న దాంట్లో ఆ స్టోరీకి ఆ పాయింట్కి తగ్గట్టు అలా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చే కొందికి ఒక పాయింట్ అయితే ఎండ్ చేస్తారు. సో ఆ పాయింట్ అనేది నేను చెప్పానంటే అది స్పాయిలర్ అయిపోద్ది. అది చిన్న పాయింట్, అది మీరు చూసిన తర్వాత థియేటర్లో మీకు తెలుస్తుంది. నేను చూసినప్పుడు నాకైతే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అంత ఎక్స్ట్రాడినరీ బాగుంది, సూపర్ అనే అంత పెద్ద స్టోరీ కాకపోయినా కూడా పర్వాలేదు, ఒక మంచి కమర్షియల్ మూవీ, బాగుంది, చూడొచ్చు అని అయితే ఖచ్చితంగా చెప్తాను. సత్యదేవ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అయితే వాళ్ళకి బాగా అయితే నచ్చుతుంది మూవీ అయితే. ఇంకా నార్మల్ పీపుల్స్ చూడాలనుకుంటే నేను సజెస్ట్ చేసే ప్రకారం జస్ట్ కొంచెం వెయిట్ చేస్తే ఓటీటీకి వస్తుంది, చూడొచ్చు మంచిగా. ఎందుకంటే లేదు అంత లేదు, మేము ఖాళీగా ఉన్నాము, వెళ్ళాలని చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే వెళ్ళి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. సో ఫ్యాన్స్ ఎవరైనా అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు, చూడొచ్చు, వాళ్ళకైతే నచ్చుతుంది. నార్మల్ పీపుల్కి పర్వాలేదు. ఇంకా ఈ వీకెండ్లో ఏ మూవీస్ అంత పెద్దగా లేవు కాబట్టి ఓకే, ఒకసారి వెళ్ళి చూడొచ్చు అని అయితే నేను చెప్తాను. మూవీ పాయింట్ అయితే అది. ఇంకా పాజిటివ్ గురించి అయితే మన యాక్టర్ సత్యదేవ్ అయితే యాక్టింగ్ పరంగా వంకబెట్టాల్సింది పని అయితే లేదు. చాలా అంటే చాలా బాగా చేస్తారు యాక్టింగ్ మాత్రం. తన గురించి చెప్పాల్సిన పని లేదు, ప్రీవియస్ మూవీస్ చూస్తే మనకే అర్థమైపోద్ది. యాక్టింగ్లో అసలు తక్కువేది చేయలేదు. ఆయనతో కూడా ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు. వాళ్ళని కూడా ఏవి తక్కువ చేయాల్సిన పని లేదు. కానీ సీన్ అక్కడ వరకు అయితే అంతా బాగుంది. యాక్టర్స్ పరంగా అయితే చాలా బాగా అయితే చేశారు. ఇంకా నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని చోట్ల అయితే ఎందుకో తెలియకుండా ఏదో ఒక సాంగ్ పెట్టారు. అసలు ఆ సాంగ్ ఎందుకు పెట్టారు, అసలు దేనికి సంబంధించి పెట్టారు, ఎందుకు వచ్చిందో కూడా మనకు తెలియదు. అదొక బోరింగ్ సాంగ్ అయితే. సో అదైతే మనకి డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇంకా పాయింట్ అంటే వాడ చూపించే స్క్రీన్ ప్లేకి స్టోరీకి తగ్గట్టు అంత మ్యాచ్ అవ్వలేదైతే నాకైతే అనిపించింది. అంత మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే స్టోరీ అంత ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఏం కాదు, జస్ట్ నార్మల్గా చూసే స్టోరీని వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా తీయాలనుకున్నారు. బట్ ప్రజెంటేషన్ అయితే ఆ విధంగా లేదు. సో జస్ట్ 1 time వాచబుల్ అయితే నేనైతే చెప్తాను. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 10 out of 7.0. అండ్ ఈ మూవీని ఎప్పటివరకు అయితే చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.